అనగలిగిన మాటగానండి. దీని టేస్ట్ దానికి వస్తుందా, దాని టేస్ట్ దీనికి వస్తుందా చెప్పండి. గోంగూర చికెను, గోంగూరకు చికెనే, చికెను చుక్కకూర, చికెను చుక్కకూరే. ఎంతైనా ఆంధ్రమత అవుతుంది కదండి. కాకపోతే ఏంటంటే చికెను చుక్కకూర కూడా బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. అది ఎప్పుడైనా తిన్న వాళ్ళకి తెలిస్తే, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా తినకపోతే కనుక ట్రై చేయండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుందనమాట. ఇప్పుడు ఈరోజు టాపిక్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చికెను చుక్కకూర అనమాట. ఓకే, ఇప్పుడు దాన్ని ఎలా వండాలో ఏం చేయాలో మనం చూసేద్దాం అనమాట. ఏం లేదండి, ముందుగా మనం తెచ్చిపెట్టుకున్న చికెన్ను ఎన్ని విషయంలో ఎలా వస్తుందంటేనండి, ఇప్పుడు నాకు పర్సనల్గా చికెన్ అంటే దాన్ని మనం మెత్తటి ముక్కల కన్నా చికెన్ని బోన్స్గా అలా తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే గోంగూరలోకైనా చుక్కకూరలోకైనా అనేసి నా పర్సనల్ ఫీలింగ్. అంటే కొంచెం బోన్స్తో యాడ్ అయ్యి ఉంటే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. అందుకే నేను అలానే రప్పించుకున్నాను అనమాట. ఆ చికెన్ బాగా వాష్ చేసుకుని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, మంచినూనె వేసి బాగా కలిపెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఉప్పు కారం ముక్కలకి బాగా పడుతుంది అనమాట. కూరలో తినేటప్పుడు కొద్దిగా చెప్పదనం లేకోకుండా ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తుంది అనేది అనమాట. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకుని పొయ్యి మీద ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను అనమాట. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని, ఆనియన్ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగానే మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను అల్లం తక్కువగా వాడతాను, వెల్లుల్లి ఎక్కువగా వాడతాను. ఎందుకంటే మిల్క్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి బేబీకి ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసమని నేను అల్లం తక్కువగా వాడతాను, వెల్లుల్లిపాయ ఎక్కువ వాడతానండి. ఇంకోటి వచ్చేసి మ్యాక్సిమం మోస్ట్లీ నేను కర్రీస్లోకి దంచే వేస్తానండి, మిక్సీ పట్టను అనమాట. మోస్ట్లీ నేను దంచేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ట్రై చేస్తాను. అల్లం వెల్లుల్లి దంచేటప్పుడే 1-2 పచ్చిమిరపకాయలు వేసి కూడా దంచేసుకుంటానండి. ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఒకటి ట్రై చేసి చూడండి. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏదైతే ముందు కడిగి పెట్టుకున్నామో ఆ చికెన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలండి. చికెన్ యాడ్ చేసుకుని ఈ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు దాంట్లో బాగా పట్టేటట్టుగా దాన్ని బాగా మనం కలిపి వదిలేయాలన్నమాట. మూత పెట్టి వదిలేస్తే అది ఒక 10 నిమిషాలకి బాగా కుక్ అవుతుంది అనమాట. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఆయిల్ పైకి వస్తుంది అనమాట కుక్ అయిన తర్వాత. ఆ తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉంటాయి కదా, ఆ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. అయితే మనం దీంట్లో ఇప్పుడు మెయిన్ మన ఇంగ్రీడియంట్ చుక్కకూర కాబట్టి చుక్కకూరని బాగా కడిగి వాష్ చేసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. దాంట్లో ముదిరిపోయిన కాడలు అలా ఉంటే అవన్నీ తీసి మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే తినేటప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట, గొంతు దిగదు నాలాంటి వాళ్ళకైతే. అదనమాట. టమాటా ముక్కలు యాడ్ చేసి ఒక 5-10 నిమిషాలు కుక్ అయిన తర్వాత చూడండి, టమాటా ముక్కలు బాగా ముద్దగా అయిపోతాయి అనమాట. మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం దాన్ని ఒకసారి కర్రీని ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఏదైతే మనం చుక్కకూరని కట్ చేసి పెట్టుకున్నామో ఆ చుక్కకూర అంతా యాడ్ చేసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో దట్ ఏంటంటే కర్రీ మొత్తం అది ఈవెన్గా ముక్కలకి పడుతుందన్నమాట. కలుపుకుంటూ యాడ్ చేసేసుకోవాలి. అలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు దాన్ని ఉడకనివ్వాలండి. ఈ తర్వాత ఒకసారి 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు అలా కుక్ అవనివ్వాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనకి ఎంతైతే వాటర్ కావాలో దాన్ని మనం వాటర్ని యాడ్ చేసుకుని కుక్ చేసుకోవడమేనండి. లాస్ట్లో మనం ఏం చేయాలంటే మసాలా, హోమ్మేడ్ మసాలా, చికెన్ మసాలా ఉంటుంది కదండి, దాన్ని మిక్స్ చేసుకోవాలండి. కర్రీలో మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఒకసారి చూసుకోవాలి. ఉప్పు సరిపోతే కనుక ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఉప్పు అనేది సరిపోతే కనుక మీ టేస్ట్ తగ్గట్టు అయితే ఉప్పు వేసుకోవచ్చండి. ఎందుకంటే లాస్ట్లో చికెన్కి సరిపడ్డట్టు మనం చాలా తక్కువ వేస్తాం కాబట్టి కర్రీకి అంత సరిపోదు. కర్రీలోకి మనం సపరేట్గా యాడ్ చేసుకోవాలి వస్తుంది. చాలా సింపుల్ అండి. కర్రీ చూసారు ఎంత బాగుందో, తింటే ఇంకా బాగుంటుందండి. ప్రాసెస్ చాలా ఈజీ. తప్పకుండా మీరు ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతే గాయస్, బాయ్ గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. నెక్స్ట్ రెసిపీ ఏం కావాలో కూడా